సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అటవీ శాఖను కేవలం శాఖగా చూడటం లేదు, ఒక సవాలుగా స్వీకరించారు. ఆయన పాలనలో ఇక ప్రతి అడుగు ఒక నిబద్ధతకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆఫీసులకే పరిమితమైనటువంటి పాత పద్ధతులను స్వస్తి చెప్పి ఇక నేరుగా అడవుల్లోకి క్షేత్రస్థాయిలోకి వెళ్ళినటువంటి ఘనత పవన్ కళ్యాణ్కే దక్కుతుంది. ఇక నిన్న పవన్ కళ్యాణ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ముసలమరుగు కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని కూడా సందర్శించారు. అక్కడ ఆయన చూపించినటువంటి ఔదార్యం, ఆయన పరిశీలించినటువంటి విన్యాసాలు అద్భుతమనే చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఏనుగులకు బెల్లం తినిపించి వాటిపై తన ప్రేమను ఆప్యాయతను కూడా చూపించారు. ఏనుగుల ఆశీర్వాదం కూడా ఆయన తీసుకున్నారు. ఏనుగుల సంరక్షణలో నిరంతరం శ్రమించే ఇక మావిటీల కష్టాన్ని కూడా పవన్ కళ్యాణ్ గుర్తించారు. వారికి ప్రోత్సాహకంగా తన సొంత డబ్బుల నుండి 50,000 రూపాయలు బహుమతిగా ఇచ్చి వారి భుజం తట్టి అభినందించారు. ఇక వారితో కలిసి ఫోటోలు దిగి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు పవన్ కళ్యాణ్. గతంలో ఏ మంత్రి కూడా పవన్ కళ్యాణ్లా గ్రౌండ్ లెవెల్లో అటవీ శాఖను అధ్యయనం చేయలేదని అధికారులు సైతం ప్రశంసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చూపించినటువంటి ఈ చొరవ కేవలం ప్రోత్సాహం మాత్రమే కాదు, అటవీ శాఖ సిబ్బందికి ఒక భరోసా అనే అభిప్రాయం అటవీ శాఖలో బలంగా వినిపిస్తోంది. ఇక 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించిన పవన్ కళ్యాణ్ అటవీ శాఖను తన భుజాలపైన తీసుకున్నాడు. మునుపు పనిచేసినటువంటి మంత్రులతో సహా వారెవరు సాటి రాకుండా కూడా పవన్ కళ్యాణ్ పనిచేశారు. వారితో పాటు కూడా మాట్లాడుతూ కుంకు ఏనుగులపై కూడా ప్రత్యేక దృష్టి సారించి వాటికి ఆహారం తినిపిస్తూ కూడా వాటిని వాటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళను కూడా వారి భుజం తట్టి కూడా సొంతంగా 50,000 రూపాయలు వారికి అందజేసి బహుమతిగా అందజేసి వారితో ఫోటోలు దిగి కలియ తిరిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి. రైట్ సాయి, మొత్తం మీద ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన చూపిస్తున్నటువంటి ఆయన శాఖలకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి పనితీరును చూసి ఏదైతే మిగతా రాష్ట్రాలు కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయనకున్న నిబద్ధత గతంలో ఉన్నటువంటి మంత్రులకి ఎవరికీ లేదని చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఒక శాఖకు సంబంధించి ఆయన వచ్చారంటే ఆ శాఖకు సంబంధించినటువంటి ఆ సమస్యలు ఏమున్నాయనేది మొదటగా ఆయన తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్న తర్వాత దాన్ని పూర్తి చేసే పనిలో ఆయన ఉంటాడని చెప్పేసి ఇప్పటికే అందరూ తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం 2 రోజులుగా ఆయన ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన పర్యటించారు. ముఖ్యంగా ఆయన మొదట మామండూరు ఫారెస్ట్ పరిశీలించిన పరిస్థితి ఉంది. మామండూరు ఫారెస్ట్లో ఉన్నటువంటి చెట్లకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్కి సంబంధించి, మరోవైపు ఎర్రచందనం స్మగ్లింగ్కి సంబంధించి ఇన్ అండ్ అవుట్ గురించి కూడా పూర్తిగా తెలుసుకున్నారు. అంటే గతంలో చూసుకున్నట్లయితే ఫారెస్ట్కి సంబంధించినటువంటి మినిస్టర్లు ఎవరే కానీ కనీసం అంటే ఈ అటవీ శాఖకు సంబంధించిన ప్రాంతాలకు వెళ్ళడం కానీ, ఆ అడవికి వెళ్ళడం కానీ, మరోవైపు దానికి సంబంధించినటువంటి ఏనుగులను కనీసం ఒక ప్రాంతానికి వెళ్ళి ఏనుగుల దగ్గరికి కూడా వెళ్ళిన పరిస్థితి అయితే లేదు. గతంలో ఉన్నటువంటి మంత్రులు అయితే చూస్తే కేవలం ఆ శాఖలకు సంబంధించినటువంటి ఆఫీసుల వరకు వాళ్ళు వెళ్తారు. ఆ ఫారెస్ట్ ఆఫీసులకు వెళ్ళి ఆ ఏసీ గదుల్లో కేవలం ఆ ఫైల్స్కి సంబంధించి మాత్రమే వాళ్ళు తిరిగేసి వస్తుంటారు. కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ ఆఫీసులకు కాదు మనం పరిమితం, మనం పూర్తిగా ఎక్కడ సమస్య ఉందో అక్కడికే వెళ్ళాలి అనే రకంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆ రకంగానే ఇప్పుడు చూసుకున్నట్లయితే నిన్న కుంకి ఏనుగుల శాలకు కూడా ఆయన వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏనుగుల దగ్గరికి వెళ్ళి ఆయనే స్వయంగా పూర్తిగా బెల్లం తినిపించడం కావచ్చు, ముఖ్యంగా వాటితో ఆశీర్వాదం తీసుకోవడం కావచ్చు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి మావటీలకి పూర్తిగా భరోసా ఇచ్చారు. ఏదైతే ఆయన సొంత నిధుల నుంచి కూడా ఒక 50,000 రూపాయలు ఆ మావటీలకి ఇచ్చి పూర్తిగా నేను మీకున్నాను, మీకు భరోసా నేను ఇస్తున్నాను, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నాకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి స్వయాన ఆయనే దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫోటోలు ఇచ్చి చెప్పొచ్చిన పరిస్థితి. ఒక మావటి ఏకంగా ఆయనకి రిఫరెన్స్ లెటర్ కూడా ఇచ్చారు. ఏదైతే అయ్యా మాకు ఈ సమస్య ఉంది అని ఆయనకి నేరుగా చెప్పి ఆయనకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన వెంటనే అది తీసుకొని తన ఓఎస్డీకి ఇచ్చి దీని సమస్య ఏంటో చూడమని చెప్పి కూడా వాళ్ళకి తెలిపినట్టయితే తెలుస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ శాఖలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆయన పంచాయతీరాజ్ సంఘానికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళ ప్రజలకి ఏదైనా సమస్య ఉందా
ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ సమస్య ఉందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆ సమస్య తీరిపోయే మంత్రి కేవలం పవన్ కళ్యాణే అని చెప్పేసి ప్రధానంగా వినపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలోనూ చూసాం మనం ఒక గ్రామానికి సంబంధించి అయ్యా మాకు కరెంటు లేదు, ఏదైతే సుమారు మా ఇంట్లో పిల్లలు పడుకోవాలన్నా, రాత్రుల పూట పిల్లలు చదువుకోవాలన్నా, ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నా పురుగు పుట్టతో అంటే విష సర్పాలతో చాలా ఇబ్బందులు పడుతున్నామంటే వెంటనే 80 లక్షల వ్యయంతో వాళ్ళకి విద్యుత్ తెప్పించాడు. అంటే సుమారు 15 ఆవాసాలు కాదు, ముఖ్యంగా 10 మంది కాదు, ఎంతమంది అయినా సరే ప్రజలే వాళ్ళకి పూర్తిగా సేవ చేసేందుకే నేను అని చెప్పేసి ఆయన తెలుపుతున్న శాఖను బట్టి చూస్తే పూర్తిగా ఆయన నిబద్ధత తెలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఈయనను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి అని కొంతమంది అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే గతంలో ఎవరే కానీ ఇలా ఏనుగోశాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు ఎక్కడ వెళ్ళిన పరిస్థితి ఇక్కడ కనపడిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సాయిరామ్. రైట్ సునీల్, ఒక విధంగా చూసుకున్నట్టయితే మీరు అన్నట్టుగా గతంలో పనిచేసిన ఏ మంత్రి కూడా అటవీ శాఖను ఇంత బాగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తన భుజాలపైన వేసుకొని అటవీ శాఖ ప్రక్షాళనలు చేస్తూ కూడా అటు స్మగ్లర్స్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా కూడా ఆయన మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా చూస్తున్నారు ఈయన చేసినటువంటి పనితీరును? అంటే ఆ అధికారులు ఒకటే అంటున్నారు, అంటే గతంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరే కానీ అంటే ఇంత స్థాయిలో అంటే ఒక అధికారితో కావచ్చు పూర్తిగా దీనికి ఈ సమస్యకి సంబంధించి ఏ చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రధానంగా ఆ అధికారిని అడిగి తెలుసుకున్న పరిస్థితి లేదు. వాళ్ళ ఇష్టానుసారం పనిచేసినటువంటి మంత్రులు ఉన్నారే తప్ప ఇలా పూర్తిగా అధికారులకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా అధికారులకు పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వడం, భద్రత ఇవ్వడం అనే దానిపై కీలకంగా ఆయన అధికారులకి ఎంతో అవకాశం ఇస్తున్నాడు. ముఖ్యంగా దానికి సంబంధించి కూడా అధికారులు కూడా గతంలో ఏ మంత్రి ఈ విధంగా పని చేయలేదు ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే గతంలో ఎంతోమంది మంత్రులతో మేము పనిచేసాం, ఆ మంత్రులు ఎవ్వరూ ఈ విధంగా పనిచేయలేదు. ఎందుకంటే ఇట్లా స్థానికంగా రావడం కావచ్చు, ముఖ్యంగా అటవీ ప్రాంతంలోకి రావడం కావచ్చు, మరోవైపు ఏనుగుల దగ్గరికి నేరుగా రావడం కావచ్చు, ముఖ్యంగా ప్రజలకు సమస్యకి సంబంధించి పూర్తిగా ఆయనే దగ్గరుండి తెలుసుకోవడం అనే దాన్ని పూర్తిగా అధికారులు అయితే ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న మంత్రులకి ఈయనకి చాలా తేడా ఉంది. ఖచ్చితంగా ఈయన ఒక మంత్రిగా కాదు, ఒక సామాన్య ప్రజలలో ఒకటిగా పనిచేస్తున్నాడు. ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మంచి సమాజానికి మంచిది అని చెప్పేసి కొంతమంది అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సాయిరామ్. రైట్, మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి పనులందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.